అంతర్జాతీయ వన్డేలో టీమిండియా చెత్త రికార్డ్ కొనసాగిస్తుంది. క్రికెట్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో టీమిండియా వరుసగా 15 మ్యాచ్ల్లో టాస్ ఓడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడటం ద్వారా టీమిండియా ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ క్రమంలో తమ పేరిట ఉన్న చెత్త రికార్డ్ ని రోహిత్ శర్మ మరింత మెరుగుపరుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లోనే వరుసగా 15 మ్యాచ్ల్లో టాస్ ఓడిన తొలి జట్టుగాను టీమిండియా నిలిచింది. టీమిండియా తర్వాత నెదర్లాండ్స్ వరుసగా 12 వన్డేల్లో టాస్ ఓడింది. నెదర్లాండ్స్ జట్టు 2011 నుంచి 2014 మధ్య వరుసగా 12 మ్యాచ్ల్లో టాస్ ఓడింది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తో సహా టీమిండియా వరుసగా 15 వన్డేల్లో టాస్ ఓడింది. ఈ మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 12 సార్లు టాస్ ఓడగా మరో 3 సార్లు కేఎల్ రాహుల్ టాస్ గెలవలేదు. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వరుసగా 12 మ్యాచ్ల్లో టాస్ ఓడిన కెప్టెన్ గా రోహిత్ శర్మ వెస్టిండీస్ దిగ్గజ సారథి బ్రియాన్ లారాను సమం చేశాడు. లారా 1998 నుండి 99 మధ్య వరుసగా 12 మ్యాచ్ల్లో టాస్ ఓడాడు. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ అనంతరం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో 3 వన్డేలు ఆడింది. ఈ సిరీస్ లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించాడు. అతను 3 మ్యాచ్ల్లో టాస్ ఓడాడు. ఆ తర్వాత శ్రీలంకతో గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో 3 వన్డేలు ఆడిన టీమిండియా మూడింటిలో టాస్ గెలవలేదు. ఇంగ్లాండ్ తో ఇటీవలే జరిగిన 3 వన్డేల్లోనూ టీమిండియా టాస్ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ తో సహా మొత్తం 5 మ్యాచ్లు ఆడిన టీమిండియా ఈ 5 మ్యాచ్ల్లోనూ టాస్ ఓడింది. అయితే ఈ 15 మ్యాచ్ల్లో టీమిండియా 9 విజయాలు సాధించడం గమనార్హం. టీమిండియా చివరిసారిగా వన్డే ప్రపంచ కప్ 2023లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్స్ లో టాస్ గెలిచింది.